ఆధ్యాత్మికత సాంప్రదాయాలకు నిలవైన ప్రముఖ పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. అయితే ఈ పవిత్ర క్షేత్రంలో భక్తులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం పరిశుభ్రత కూడా లేకుండా పోతోంది. గోదావరి నీరు, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటివి వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆలయ అభివృద్ధిపై రాజకీయ నాయకుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మపురి క్షేత్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఐ న్యూస్ కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఉన్నాం. ధర్మపురిలో ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో ఇది 35 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. దాదాపు ధర్మపురికి వస్తే యమపురి ఉండదని చాలామంది నానుడి. దీనికి సంబంధించి అసలు భక్తులు ఏమనుకుంటున్నారు, ధర్మపురిలో నిలవైన సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడు ప్రస్తుత పాలకులు ఏం చేస్తున్నారు, ఇక 2027లో కాస్త 2 సంవత్సరాల్లోనే ఇక పుష్కరాలు రాబోతున్నాయి. ఆ పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ఇక్కడున్న స్థానికులను భక్తులను అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నాం. టెంపుల్కి సంబంధించి చాళుక్యుల కాలం నుండి చాలా ఇది నిర్మించబడ్డది. తర్వాత కాకతీయుల కాలంలో పూర్తిగా విస్తరించబడింది. చాలా ప్రాముఖ్యమైన ఈ టెంపుల్కి సంబంధించి దీని ముందున్నాం. ప్రధానంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టలాడుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా భక్తులకు వచ్చిన వారికి చాలా ఇక్కట్లు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. టెంపుల్ ముఖద్వారంగా ఉన్నాము. చాలా ఇరుకు రోడ్లు, ఈ రోడ్లను మనం చూస్తున్నాం. చాలా ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఇక పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేని పరిస్థితి. ఇక్కడికి వస్తున్న భక్తులకైతేనేమి, ఇక్కడ స్థానికంగా ఉంటున్న వారికైతేనేమి అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు, చాలా ఒక పెద్ద వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ వచ్చే పరిస్థితి కనబడే పరిస్థితి లేదు మొత్తానికైతే. దాంతోపాటు ఈ ఇరుకు రోడ్లకు సంబంధించి ఇంకా పార్కింగ్ కాదు, పార్కింగ్కు ఏ వెహికల్ వచ్చినా కూడా పార్కింగ్ టికెట్ కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, చాలా ఈ ఇరుకు రోడ్లలోనే పూర్తిగా దుకాణాలు పెట్టుకొని చాలామంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఎంతో ప్రాముఖ్యంగా ఉన్న నేపథ్యంలో 2027కు పూర్తిగా పుష్కరాలు సమీపిస్తున్న వేళ ఇంకో 2 సంవత్సరాలు ఉంది. పూర్తిగా ఈ 2 సంవత్సరాల్లో అనేక సమస్యలతో ఉన్న ఈ యొక్క టెంపుల్కి సంబంధించి అసలు సమస్యల పరిష్కారం ఏ విధంగా ఉంటుంది, నిజంగా ఆ సమస్యలకు సంబంధించి భక్తులు ఏమనుకుంటున్నారు, ఇక భక్తుల మనసులో ఏముంది, ఇక అన్ని విషయాలు తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. ఇక కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. నిజంగా దర్శనం ఏ విధంగా జరిగింది, దాంతోపాటు ఇక్కడ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారు, అన్ని విషయాలు అడగండి. చెప్పండి, ఎట్లా దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది దర్శనము. స్వామివారు చూస్తే నాకు చూడాలనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్న సౌకర్యాలే అర్ధబద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే సరైన దారి లేదు, సరైన మెయింటెనెన్స్ లేదు, ఇరుకు సందులు, రోడ్ల వసతి లేదు, లైటింగ్ వసతి లేదు. ఎక్కడ చూసినా మురికి. ఈ గోదావరి దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి వారు తడితోటి వస్తున్న కొద్ది అంతా మురికి ప్రదేశం అయింది. ఎక్కడ చూసినా స్మెల్, దోమలు, ఎక్కడ నైట్ ఎవరైనా పడుకుందామన్నా దోమల ద్వారా కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకా చుట్టుపక్కల స్వామివారి చుట్టూ బాగానే ఉంది. ఇంకా చుట్టూ జనాలు భక్తులు వచ్చిన కొద్దీ వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేములవాడలో కానీ ఇంకా కొండగట్లో కానీ కొంచెం పెద్దగా అయింది, అలా కానీ ఇంకా ముందు యాయిరు దేవస్థానం ఉంది, అలా జరిగితే ఇంకా బాగుంటుంది అని మా ఆలోచన. అంతే, మా కోరిక. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము సిద్దిపేట నుంచి వచ్చామండి. నా పేరు గురుమూర్తి. అక్కడి నుంచి వచ్చాము, సిద్దిపేట నుంచి వచ్చాము. అమ్మ, మీరు చెప్పండి, ఎట్లా అయింది దర్శనం? దర్శనం బాగా జరిగిందండి. ఇంకొకటి ఇక్కడ ఎందుకంటే మీకు ప్రధానంగా మహిళలకు చాలా ఇబ్బందికరమైన సన్నివేశం, ఎందుకంటే అక్కడ స్నానపు గదులు లేకపోవడం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు?
జర ఇబ్బంది ఉంది అక్కడ స్నానాల దగ్గర అయితే. స్నాన గదులు ప్రత్యేకించి ఏర్పాటు చేయాలి అసలు. చెయ్యాలి. ఏది గదిలో మునుగుతూ ఏం లేదు, అంతా అక్కడ మొత్తం వాటర్ నిండిపోయినాయి. అసలు ఏం చేయరాకుండా అలానే చేస్తున్నారు. అసలు అంత మురికి వాటర్ లా ఉన్నాయి, అలానే స్నానాలు చేసేస్తున్నారు. అక్కడైతే బాగాలేదు. వచ్చేటప్పుడైనా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఇక్కడికి ఈ సమస్య ఉంది అనేది మనం గుర్తించారా? అది అక్కడనే అనిపించింది. అంతా ఓకే. ఇప్పుడు ఏదైతే స్నాన గదులు అంటున్నామో స్నాన గదులు కాదు, కనీసం ఆ మురికి వాటరు ఏదైతే ఇప్పుడు గోదావరి పొంగింది, ఆ పొంగిన వాటర్కి వస్తే లోపలికి వచ్చింది, ఆ చివర్లో ఉన్న చెత్త చెదారంలోనే భక్తులు కూడా మునుగుతారు. అదే ఉన్న గలీజ్లోకి వెళ్ళి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. మాకు పుణ్యం వస్తుందా పాపం అంటుకుంటుందా అది కూడా మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే మేము భక్తితో వచ్చేది పుణ్యం కట్టుకోవడానికి. ఏదైనా చిన్నదో తెలుసో తెలియక చేసిన పాపాలు పోవాలి స్వామి అని మేము పొలిదండాలు పెట్టుకోవడానికి వస్తే లేని పాపం అంటించుకొని పోవడానికి అయిపోతుంది. ఇక రావాలంటే ఇక్కడ కొంచెం భయభ్రాంతులు అవుతున్నారు అంత జనాలు కూడా. భక్తులు రావన్నా ఈ సీజన్ వెళ్ళిపోక రావన్నా ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. భక్తులు అనేది కొంచెం భయం వచ్చేసింది. కొంచెం భక్తులు ఎక్కువ రావాలి ఇంకా అంటే కూడా ఇది చాలా పెద్ద క్షేత్రము. 400 సంవత్సరాల నుంచి పైన ఉన్న క్షేత్రం ఇది. మామూలుగా నిన్నయాల పెట్టింది కాదు ఈ క్షేత్రము. కానీ చుట్టూ వసతి లేదు. లేడీస్కు కానీ మరుగుదొడ్లు కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ ఇంకా వేరే వాళ్ళకు వసతి ఉండడానికి కానీ ఎవరైనా ఉంటే నైట్లో వసతులు ఉండడానికి కానీ అలాంటిది ఏం లేదు. ఏమనంటే రూమ్స్ ఇక వాళ్ళు చెప్పిందే రేటు. ఇక్కడ టోల్ పాసులు వాళ్ళు ఇస్తే వాళ్ళు అడిగిందే రేటు. ఏదైనా వాళ్ళకి నచ్చింది చేస్తారు. ఇక దీనికి అడిగే వాళ్ళు లేరు. ఈ ఓవర్ కాంప్లీట్ ఇద్దామంటే ఈ ఓవర్ ఎక్కడో ఉంటారు. దేవస్థానం కమిటీకి ఎవరికైనా చెప్దామంటే అక్కడ బయట ఎప్పుడు భయ అంటారు వాళ్ళు. మమ్మల్ని మేము ఏం చేయలేము కదా. ఇక మేము వచ్చినాము ఏంది అర్ధగంట గంట సేపు ఉండి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి వస్తాం. మేము అంతమించి అయితే వేరే రాము కదా సార్. అది ఉన్న విషయము. స్వామివారి దర్శనం మాత్రం మహాభాగ్యంగా జరిగింది. ఇలాంటి దర్శనం మళ్ళీ మాకు జరుగుతుందో లేదో ఇంత టైంలో చాలా బాగా జరిగింది. లేట్ వచ్చినా చాలా సంతోషమైన విషయం. దీనికి మాత్రం మనస్ఫూర్తిగా మాకు ఆనందంగా ఉంది. రైట్. మొత్తానికి ఇక్కడ కొన్ని సమస్యలు గుర్తించాము. ప్రధానంగా స్నానపు గదులు లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే పార్కింగ్కి సంబంధించిన సమస్య, ఈ 2 సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా కొంత చొరవ చూపాలి. టెంపుల్కి సంబంధించిన అధికారులను అయితేనేమి, అటు ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలైతేనేమి ఖచ్చితంగా చొరవ చూపాలి. ఈ రోడ్లను కూడా పూర్తిగా ఇరుకుగా ఉన్నాయి కాబట్టి రోడ్లను కూడా డెవలప్ చేయాలనేది కూడా భక్తులు కోరుకుంటున్నారు. గోదావరి నది తీరాన ఉన్నాము. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆనుకొని ఉన్న గోదావరి ఉధృతి కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనేక అంటే గతంలో ఇక్కడ స్నానం చేయడానికి, అదేవిధంగా ఇక్కడ నుండి రావడానికి ఈ మెట్లు, ఆ మెట్లకు సంబంధించి మధ్యలో స్నానం చేసిన వారికి కూడా చాలా సకల సౌకర్యాలు కల్పించామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. దాంతోపాటు పుష్కరాల టైంలో కూడా కేసీఆర్ ఇక్కడికి వచ్చి కేసీఆర్ కూడా మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజమండ్రిలో జరిగిన పుష్కరాలకు పోటెత్తుతున్న జనం ఏ విధంగా భక్తులు వస్తారో ఆ విధంగానే ధర్మపురికి కూడా రావాలనేది కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఆయన స్వయంగా ఇక్కడ పుష్కర స్నానం ఆచరించి వెళ్ళిన తర్వాత దీనికి ఒక ప్రత్యేక స్థానం వచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఏ పుష్కరాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ధర్మపురికి వచ్చి అందరూ భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా భక్తులు పుష్కర స్నానం కూడా ఆచరిస్తారు. ఇక ఇంకో 2 సంవత్సరాలు ఇక రాబోతున్నది పుష్కరాలు 2027లో. దానికి సంబంధించి ఇక్కడ అనేక సమస్యలతో ధర్మపురి పుణ్యక్షేత్రం అయితేనేమి, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉందనేది కూడా స్థానికంగా భక్తులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిజంగా 10 సంవత్సరాలుగా ఏం చేశారు? ఇక మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఏంటి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? మీరు 10 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది చేయలేదనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ధర్మపురి ప్రాంతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ధర్మపురి పట్టణాన్ని మున్సిపల్గా మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. అలా మున్సిపల్గా మార్చి టీఎఫ్ఐడిసి నిధుల ద్వారా ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని ఆ రోజు ధర్మపురి పట్టణంలో ఉన్న అన్ని కూడలను డెవలప్ చేసి డివైడర్లు, డబల్ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడో 1971లో ఒక 5 lakhs కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ఉండే ధర్మపురిలో. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా సుమారు 10 లక్షల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకులు 8 ట్యాంకుల నిర్మాణం చేయడం జరిగింది. ఒక 5 లక్షల లీటర్ల స్లంప్ నిర్మాణం చేయడం జరిగింది. 50 కోట్లతోటి మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా
దేవస్థానం అభివృద్ధి కోసం కూడా 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దేవస్థానం కోసమే ప్రత్యేకంగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ కోసం 23 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆనాడున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి సహకారంతో 2 సంవత్సరాల క్రితం, 20 నెలల క్రితం ఏ రోజైతే అధికారం మార్పిడి జరిగిందో స్థానికంగా ఉన్న లక్ష్మణ్ కుమార్ గారు కేవలం వారికి అవగాహన ఉన్నదో లేకపోతే వారు పట్టించుకోకపోవడంతో ఆ నిధులు అట్లనే ఉన్నాయి. ఈ నిమిషం కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం ఈ నిమిషం కూడా 20 కోట్ల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి. మనం ఏదైతే నిలుచున్న ప్రస్తుత ప్రాంతం మంగళగడ్డ, ఇది మంగళగడ్డ బ్యూటిఫికేషన్ కోసం ఒక 5 కోట్ల రూపాయలు ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. కోనేరు డెవలప్మెంట్ కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గ్రామంలో అన్ని కుల సంఘాల నిర్మాణాలు చేయడం జరిగింది. అత్యంత అద్భుతంగా ఎస్టీ హాస్టల్ కావచ్చు, అర్బన్ సబ్స్టేషన్ కావచ్చు, నూతనంగా నాగేంద్ర దేవాలయం కావచ్చు, పుట్ట బంగారానికి సంబంధించిన ఆలయం కావచ్చు, అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న శివాలయం ఉన్నది, చాలా అద్భుతంగా దాతల సహకారంతో డెవలప్ చేయడం జరిగింది. సరే, మీరు అద్భుతంగా 10 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేశానంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2027లో పుష్కరాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయనేది కూడా స్థానిక భక్తులు చెప్తా ఉన్నారు, స్థానిక ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ప్రభుత్వం ఏ విధంగా చొరవ చూపేయాలి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే మీరు ఏం చెప్తారు? 10 సంవత్సరాల క్రితం పుష్కరాలు నిర్వహించినప్పుడు కనీసం మౌలిక వసతులు లేవు ధర్మాపురి పట్టణంలో. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ 500 మీటర్ల పుష్కర ఘాట్ నిర్మించి ఆ రోజు వచ్చిన 1,20,00,000 మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 10 సంవత్సరాలల్లా గ్రామం రూపురేఖలు చాలా మారిపోయినాయి. ఇప్పుడు ఏదైతే మనం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా నవనరసింహ క్షేత్రాలలో ధర్మపురి నరసింహస్వామి క్షేత్రం ఒకటి, తీర్థం క్షేత్రం 2 ఉన్నాయి. ఇక్కడ ఈసారి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో 1,50,00,000 నుంచి 2 కోట్ల మంది ధర్మపురి పుష్కరాలకు వచ్చే అవకాశం ఉంది. దానికి సరిపడా ఏర్పాట్లు చేయాలంటే ఇంకొక 2 సంవత్సరాల కాలం మాత్రమే ఉన్నది పుష్కరాలకు. వాళ్ళకు ఒక విజన్ తోటి స్థానికంగా ఉన్న మంత్రి గారు పట్టించుకొని ఇది రానున్న కాలంలో పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏ రకంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఒక డిపిఆర్ తయారు చేసుకొని దాని ప్రకారంగా ఇంకా నూతనంగా ఏమైనా విఐపి ఘాట్లు అవసరమా, నూతనంగా వచ్చే భక్తుల కోసం ఏ రకంగా మనం ఏర్పాటు చేయగలిగితే ఏమైనా డార్మెటరీ హాల్స్ నిర్మించాలా, వాళ్ళకు శాశ్వతంగా ఏమైనా త్రాగునీటి వసతులు కల్పించడా, టాయిలెట్స్ కట్టాలన్నా, అసలు ఎటువంటి ఏర్పాటు లేకుండా ఆ టైం మీదనే మేమేమో గతంలో పుష్కరాలు అని అంటే గిట్ట ఒక 5 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో ఇవాళ పూర్తిగా పట్టించుకొని చేస్తే 1,20,00,000 మంది భక్తులు ధర్మపురికి వచ్చినా కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా కాలే. దానికి కారణం ఏంటంటే ఆనాడున్న కొప్పులేశ్వర్ గారి విజన్, మా పార్టీ నాయకులకు ఉన్న విజన్. అని మాది మేము గొప్పతనం చెప్పుకోవడం కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే రాజమండ్రి కన్నా అత్యంత అద్భుతంగా ధర్మపురి పట్టణంలో పుష్కరాలు నిర్వహించారన్న చరిత్ర అయితే ఉన్నది. మనం ఆ రోజున విజువల్స్ మీరు కూడా చూడొచ్చు. మేమేమంటున్నామని అంటే 10 సంవత్సరాల కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి దానికి సరిపడా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత, దానికి సరిపడా డిపిఆర్ తయారు చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడున్న ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ఎమ్మెల్యే గెలిచారో లక్ష్మణ్ కుమార్ గారు, వారు ముందస్తుగా, ఎందుకంటే పుష్కరాలు 12 రోజులే కావచ్చు, కాకపోతే 12 సంవత్సరాలు మనం కష్టపడ్డా కూడా ఆ ఏర్పాట్లు చేయలేము. ఏదో నెల 2 నెలలనే మనం ఏర్పాట్లు చేయాలి, రోడ్లు వేయాలి, డార్మెటరీ హాల్స్ కట్టాలంటే అప్పటికప్పుడు కట్టలేము. నీకు ఒక పర్ఫెక్ట్ విజన్ తోటి పుష్కరాలను ఏ రకంగా నిర్వహించాలి అన్న విజన్ మీరు ఇప్పటి నుంచే దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసుకున్నట్టయితే గిట్ట అత్యంత అద్భుతంగా పుష్కరాలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మరొక నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నారు. సార్, అంటే ఇక్కడున్న సమస్యలు ఏంటి? సమస్యలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించింది, దానికి తగ్గట్టుగానే అనేక సమస్యలకు పరిష్కారం చూపించింది అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజంగా ఆ పరిపాలన అట్లనే కొనసాగిందా, లేదు ఇప్పుడు 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, టెంపుల్కి సంబంధించి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలపైన ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అసలు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఇప్పటి వరకు కొత్తగా చేసింది ఏం లేదు. అప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయి తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కోరుకొని అభివృద్ధిలో భాగంగా మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం కారణంగానో ఇంకో కారణంగానో అప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే
ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, లక్ష్మణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు దేవస్థానంకు సంబంధించినటువంటి అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు తప్పితే అభివృద్ధి అయితే ఎక్కడ కనబడతలేదు. అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదో నామకే వస్తే పత్రికా ప్రకటనలకో ఇంకో దేనికో తప్పితే గతంలో జరిగినటువంటి విధంగానే ఏదో జరుగుతుంది తప్పితే ఇప్పటి వరకు కొత్తగా దేవస్థానంకు ఒరిగింది అయితే ఏం లేదు. పుష్కరాలు రాబోయే సంవత్సరం ఇంకో సంవత్సరం తర్వాత పుష్కరాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో వస్తున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, పోతున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ టు హైదరాబాద్, మా మంత్రి గారు ధరంపూర్ టు హైదరాబాద్ అయినరు. ఇక్కడ వరదలు ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ అయినా, ఏ అధికారి అయినా, ఏ ఆఫీసర్ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా వర్షాకాలం రోజు అభివృద్ధి పేరు మీద మోర్లు తవ్వి ధరంపూర్ని గందరగోళం చేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏ గల్లీకి పోయినా పెద్ద పెద్ద వరద కెనాలు తవ్వినట్టు తవ్వి వదిలిపెట్టినట్టు తప్పితే ఇప్పటివరకు చేసింది ఏం లేదు. గత పాలకు లేదా అభివృద్ధి పేరు మీద, రోడ్ల వెడల పేరు మీద ఆలు చేసిండ్రు, అప్పుడు ప్రజలకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు వీళ్ళు మోర్ల పేరు మీద తవ్వి ఇప్పుడు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు తప్పితే ధరంపురి ప్రజలకు అభివృద్ధి పేరు మీద ఇప్పటివరకు జరిగింది ఏం లేదు. జరుగుతుందైతే మేమైతే అనుకుంటలేము. అంటే ఇక్కడ ప్రధానంగా అసలు స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ఒక స్నానపు గదులు లేవు. రెండోది ఏంటంటే ఇరుకు రోడ్లు ఉన్నాయి. పూర్తిగా టెంపుల్ ముఖద్వారం నుంచి అయితేనేమి, దాని వెనకాల సైడ్ అయితేనేమి అసలు ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. వీటికి సంబంధించి అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా దాంతోపాటు గతంలో కూడా నాకు తెలిసి 100 కోట్ల రూపాయలు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము, 100 కోట్లు తీసుకొస్తామన్న ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ మాటలకు సంబంధించి, ఈ సమస్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వం మంత్రి గారు కొప్పులీశ్వర గారు అన్నప్పుడు మేము ప్రత్యక్షంగా అడిగినాం. ప్రసాదం స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధులకు అన్నప్రసాదంకు సంబంధించినటువంటి 5 కోట్ల బడ్జెట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు వేములవాడ దేవస్థానానికి తెచ్చుకున్నారు. కొండగట్టుకు రేపమాప వచ్చే పరిస్థితి ఉంది. అన్నప్రసాదంకు సంబంధించినటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఇది రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు, స్థానిక శాసనసభ్యులు దీనికి సిఫారసు చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు కొప్పులీశ్వర గారిని కూడా అడిగినాం మేము. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియంది కాదు, అది అయిపోయింది. ఇప్పటికి కూడా లక్ష్మణ్ కుమార్ గారిని మేము అడుగుతున్నాం, మీరు మన అందరం కలిసిపోయి కేంద్ర ప్రభుత్వం అన్ని దేవాలయాలకు ఇచ్చే విధంగా మనకి ఏమని చెప్దాం, మీరు ఆంటీ అని చెప్తున్నాం. కాకపోతే ఏంటి అని అంటే ఈ ప్రసాదం స్కీమ్కి సంబంధించినటువంటి అభివృద్ధి ఫండ్ ఏదైతే వస్తే ఇది బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందా అన్న ఉద్దేశం కొద్ది ఆగుతున్నారు తప్పితే దీనిలో ఏం లేదు. ఇంకొకటి ఏంటి అంటే దేవస్థానం అభివృద్ధి పేరు మీద ఏం చేసినా అడుగుతున్నాం మేము. ఇప్పుడు దేవస్థానం అభివృద్ధి పేరు మీద ఏం జరగలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుడు వేసినటువంటి రాళ్ళు, అప్పుడు వేసినటువంటి పూతలు తప్పితే ఇప్పుడు కొత్తగా అప్పుడు వేసినటువంటి శిలాపలకాలను వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసిన తప్పితే ధరంపూర్కి దేవస్థానం పేరు మీద చేసింది ఏం లేదు. గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆ 33 రూమ్ల మీద ఇంకో 60 రూమ్లు వేసి చేసిన అభివృద్ధి, ఆ రాళ్ళు రప్పలు వేసినటువంటి అవి తప్పితే అంతకుముందు కొప్పులీశ్వర గారు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అరితవడలాగా రూట్ వెడల్పు చేసినారు తప్పితే అప్పుడు ప్రజలకు అన్యాయం జరిగింది అని అంటున్నటువంటి పాలకులు ఇప్పుడు ఏం అభివృద్ధి చేసినారు? ఇప్పుడు మేమేమంటున్నామంటే దేవస్థానానికి రావడానికి ఇబ్బంది అవుతుంది అని మీరే అంటున్నారు. మరి దేవస్థానానికి రావడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు ఏదో ఒక ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉంది కదా. గతం పుష్కరాలప్పుడు బాగా ఇబ్బంది అయింది అన్న విషయం తెలుసు. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్పితే మేము ఎన్నోసార్లు చెప్పినాం, మహిళలు మా బట్టలు మార్చుకోవడానికి గదులు నిర్మించుకుంటే ఏదో తాత్కాలికంగా నామకే వస్తే షెడ్లు అయితే గోదావరి వచ్చినప్పుడు కొట్టుకపోవడు, దానికి మళ్ళీ రాతలు పూతలేసి బిల్లులు దొబ్బడానికి తప్పితే అధికారులు శాశ్వత పరిష్కారం చూసింది అయితే ఏం లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే డ్రైనేజ్ వాటర్ కలుతుంది అని గత ప్రభుత్వ పాలకులు ఏం చేసిండ్రు అని అంటే పైకి ఎక్కడైనా మీదికెళ్ళి కిందికి వచ్చే పరిస్థితి ఉంది, కానీ కిందికెళ్ళి మీదికి తీసుకే పరిస్థితి. కాకపోతే అప్పుడు అధికారులు నిర్లక్ష్యం జరగడం కారణంగా ఇబ్బంది అయింది. ఇప్పటికి కూడా ధరంపూర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీ డ్రైనేజ్ వాటర్ కలతలేదు అని అంటే ఇప్పుడు రాంటి డ్రైనేజ్ వాటర్ చూపిస్తాం. మనం ఏమంటున్నామనంటే వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడానికి వస్తే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైందని మేము సందర్భంగా చెప్తున్నాం. ఇక మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఈ 20 నెలల్లో నేను 100 రోజులలో ఖచ్చితంగా టెంపుల్ డెవలప్మెంట్ చేసి చూపిస్తా, లేదు అని అంటే మాత్రం నేను రాజీనామా చేస్తా అనే ఒక మాట కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? పర్సనల్గా లక్ష్మణ్ కుమార్ గారు బాండ్ పేపర్ రాసిచ్చి మా నరసింహస్వామి గుడి ముందు ప్రమాణం చేయడం జరిగింది. వారు ధర్మపురికి రెవెన్యూ డివిజన్ చేస్తా, బస్ డిపో తీసుకొస్తా, అలవి కాని హామీలు. అసలు ధర్మపురి పట్టణాన్ని ఓవర్ నైట్
సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు జేబులో కత్తెర పెట్టుకొని గతంలో కొప్పుల ఈశ్వర్ గారు ఎక్కడెక్కడైతే శంకుస్థాపనలు చేసి పనులు పూర్తి చేసిర్రో వాటికి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. అంతకు మించి ఈ 20 నెలల కాలంలో నూతనంగా ఎక్కడ కూడా వారు శంకుస్థాపన చేయలే. ఇవాళ ఉన్నాయి వారు మొన్న ఈ మధ్యకాలంలో నాగాలయం ఒకటి ఓపెన్ చేశారు, మేము గతంలో శంకుస్థాపన చేసింది. అదేవిధంగా మాకు పుట్టక బంగారంకి సంబంధించి నరసింహస్వామి చింతవనం చెరువు కాడికి వస్తారు, అది వారు ఓపెన్ చేశారు. అక్కడ 50 పడకల హాస్పిటల్ 50 కోట్ల రూపాయలతోటి కట్టినాము. హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాంతంలో ఉన్న గర్భిణీలు మహిళలు స్త్రీలకు తీవ్రమైన ఇబ్బంది అవుతున్నది. ఎంతో కొంత పట్టించుకొని దాని స్టాఫ్ ఏర్పాటు చేసి ఫర్నిచర్ తీసుకొస్తే రేపు హాస్పిటల్ నడుస్తుంది. ఈ నిమిషం వరకు 20 నెలల నుంచి మేము పదే పత్రికా ముఖంగా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు పదే అడుగుతూ ఉన్నాం. అన్న 50 కోట్లతోటి అద్భుతంగా తీర్చిదిద్దినాం, 50 పడకల హాస్పిటల్ కట్టి రెడీ ఉంది, దాన్ని నడిచేటట్టు చేయండి అన్న అని చెప్పి అడుగుతున్నాం. మీరు కొత్తగా ఏం చేసినా ఏం కనిపించదు చేస్తాను. ఎందుకనంటే అటో ఇటో ఒక 20 నెలల సమయం అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి 2-3 రోజులలో నోటిఫికేషన్ వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్రామాన మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఆ గణపతి బొప్ప మోరియా రాష్ట్రంలో యూరియా ఏదయ్యా అని చెప్పి జనం రోడ్ల మీద పడి మా దగ్గర కూడా ఆరపల్లి బుగ్గారం యూరియా కోసం కొట్లాడుకునే పరిస్థితి. ఈ ప్రాంతంలో యూరియా ఎంత అవసరం, అసలు ఎంత సాగవుతుంది, ఏం చేసుడు అన్న ఏర్పాట్ల గురించి పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. హైదరాబాద్ ధర్మాపురి హైదరాబాద్ వారికి కావాల్సింది అది. మొత్తానికి ఇది చెప్తా ఉన్నారు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాంతోపాటు అనేక సమస్యలు పూర్తిగా పరిష్కారంలో మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో మేము 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుంది తప్ప ఇక్కడ మరొక అభివృద్ధి మాత్రం లేదంటూ కూడా నాయకులు చెప్తా ఉన్నారు. మరొక వైపు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇక 10 సంవత్సరాలు అభివృద్ధి ఏమో కానీ ఇప్పుడు అభివృద్ధి లేదు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో శిలాపాలకాలకే పరిమితం అయిపోయారు తప్ప ఎలాంటి అభివృద్ధి ధర్మపురిలో లేదంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. మొత్తానికైతే ఎవరేమనుకున్నప్పటికీ కూడా మనం ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, అదేవిధంగా మన స్టోరీ అంతలో కూడా పూర్తిగా చూడొచ్చు. ఎక్కడికక్కడ ఇరుకు రోడ్లు, అదేవిధంగా అభివృద్ధి కానీ ధర్మపురి క్షేత్రాన్ని మాత్రం చూడొచ్చు. ఇప్పటికైనా కూడా పూర్తిగా ధర్మపురి ఆలయ అభివృద్ధితో పాటు ఇటు నియోజకవర్గ అభివృద్ధి పైన పాలకులు దృష్టి పెట్టాలనేది కూడా మనం కోరుకుందాం. రైట్, మనం ప్రస్తుతం ధర్మపురి టెంపుల్ ఈవో గారి దగ్గర ఉన్నాము. ఒకవైపు ప్రజలేమో అనేక సమస్యలు ఉన్నాయని ఇక్కడ చెప్తా ఉన్నారు, కానీ ఖచ్చితంగా అడ్లూరి లక్ష్మణ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి గారి చొరవతో ఇక్కడ ఉన్న సమస్యల్ని ఒకటొకటిగా మేము ఖచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తున్నామనేది కూడా టెంపుల్ ఈవో గారు అంటున్నారు. నిజంగా ఆ సమస్యల గురించి ఈవో గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సమస్యలు ఉన్నాయనేది కూడా చాలా మందిని ఇక్కడ భక్తులను అడిగినప్పుడు చెప్తా ఉన్నారు. ప్రధానంగా లడ్డు కౌంటర్కి సంబంధించి అంటే లడ్డూలో నాణ్యత లోపించింది అనేది కూడా చాలామంది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట తర్వాత 2వ పెద్ద నృసింహాలయంగా మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురి ప్రసిద్ధిగాంచింది. ఈ దేవస్థానానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు కూడా మనకు ఇచ్చేస్తారు. భక్తుల సౌకర్యార్థం అన్ని అవసర ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా మీరు అన్నట్టు లడ్డు ప్రసాదం లోపించింది అన్నది ఏం లేదు. మన లడ్డు ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇది తయారు చేయబడుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా మేము తయారు చేస్తున్నాం. ముఖ్యంగా భక్తులకు ప్రతిరోజు మనము భోజన వసతి కూడా మనము ప్రతిరోజు 300 మందికి, అలాగే శని ఆదివారం రోజు మంగళవారం రోజు 500 మంది కూడా ఈ మధ్యలో హెచ్చింపు చేసినాం. భక్తులకు మన దేవస్థానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టినాం. ముఖ్యంగా ఇంకా రాబోయే రోజులలో భూసేకరణ చేసి క్యూ లైన్స్ అవన్నీ కూడా మనకు మంచినీటి వసతి ఇవన్నీ కూడా ఇంకా పర్మనెంట్గా చేస్తున్నాం. ముఖ్యంగా స్థానిక గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కృషి చొరవతో, అలాగే సీఎం గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, అందరూ అధికారులు, రాజకీయ నాయకులు దాంతో ధర్మపురి దేవస్థానాన్ని మనకు భక్తుల సౌకర్యార్థము
అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాబోయే గోదావరి 2027లో రాబోయే గోదావరి పుష్కరాలకు ఈ మధ్యనే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఏర్పాట్ల విషయంలో ప్రణాళిక ఏర్పాటు చేయడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఉన్న గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. పుష్కరాల ఘాట్స్ ఇవన్నీ పరిశీలించడం జరిగింది. రాబోయే రోజుల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గతంలో జరిగిన పుష్కరాలకు అదనంగా ఏర్పాట్లు చేసి మనకు ప్రభుత్వం తరపున భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల వారితో సమన్వయం చేసుకొని భక్తులకు యాత్రలకు ఇబ్బంది లేకుండా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సార్ ఇంకొకటి ఏంటంటే నరసింహస్వామి ఆలయానికి సంబంధించి అది కొంత శిథిలావస్థకు చేరిన పరిస్థితి, పురాతనమైనది కాబట్టి దాన్ని గత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరిస్తామనేది కూడా చెప్పారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. కానీ అక్కడి పరిస్థితి ఏదైతే నరసింహస్వామి యొక్క శిథిలావస్థకి చేరిందో ఆ టెంపుల్కి సంబంధించి ఇంకా పనులు మాత్రం ప్రారంభం కాలేదని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అది కాదండి, ముఖ్యంగా ప్రధాన దేవాలయము 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగింది. ప్రధాన దేవాలయం శిథిలావస్థలో లేదు. కొంత ఉగ్రనరసింహ స్వామి దేవాలయము కొంత బ్యాక్ సైడ్ కొంచెం డిలాబరేటెడ్ కండిషన్ ఉంటే దానికి టెండర్లు విడిచినాం కానీ ఎవరు రాలేదు. గతంలో మంజూరైనవి కూడా కొన్ని క్యాన్సిల్ అయినాయి టెండర్లు పలుమార్లు పిలిస్తే. ఇప్పుడు ముఖ్యంగా ప్రధాన దేవాలయ విస్తరణ కూడా ఉంది దీంట్లో. అది మనకు పురావస్తు శాఖలో ఉంది. వారి అనుమతి తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాన్ని చర్యలు వెడల్పు చేయడానికి కూడా చర్యలు తీసుకోబడుతున్నాయి. సార్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. నేను ఇంతకుముందే వస్తూ ఉంటే అసలు ఇక్కడ ఎక్కడ వెహికల్ పెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు. కానీ టెంపుల్కి సంబంధించి ఒక నిలువుదోపు అయితే జరుగుతుంది. ఇగో ఒక 60 రూపాయలు టికెట్ ఇచ్చాడు. ఈ 60 రూపాయలు టికెట్ ఇచ్చాడు. ఈ 60 రూపాయలకు సంబంధించి ఎక్కడ మేము పార్కింగ్ చేసుకోవాలంటే కూడా చూపించలేని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కిక్కిరీసి రోడ్లు ఉన్నాయి, చాలా ఇరుకు ఉన్నాయి. కానీ పార్కింగ్ చెప్పుకోవడానికి 60 రూపాయల టికెట్ మాత్రం కనబడుతుంది. ఏం చెప్తారు దీని గురించి? ముఖ్యంగా ఇక్కడ గతంలో చాలా రోజుల నుండి ఏంటంటే ధర్మపురి క్షేత్రము చాలా పురాతనమైన ఇది గ్రామము. ఇరుకుగల మాట వాస్తాము. ఈ అందరి సహకారంతో భక్తుల సౌకర్యార్థం కూడా ఈ ఇరుకు వీధిలో వెడల్పు చేయడానికి గౌరవ మంత్రివర్యులు సమావేశం ఏర్పాటు చేసిన ముందు కూడా ఈ ఇరుకు నంది చౌరస్తా నుండి ఇక్కడ వరకు కూడా అందరి సహకారంతో అందరితో చర్చించి మాస్టర్ ప్లాన్ తయారు చేసి వీధుల వెడల్పు ఇప్పుడు మనకు వేములవాడలో ఉన్న తరహాలో చేయడానికి కూడా వారు మనకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ వాళ్ళు మున్సిపల్ వారు టెండర్ ఏర్పాటు చేసి వాళ్ళు పార్కింగ్ ఇక్కడ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. గోదావరి నదీ తీరం బ్రాహ్మణ సంఘం దగ్గర పార్కింగ్ ఉన్నాయి, వారు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొంత పురోగతి చేయాలి. వాస్తవమైన విషయం ఏంటంటే ధర్మపురిలో కొంత ఇబ్బందికరంగా ఉన్న పార్కింగ్ అని వారు కూడా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులకు వాళ్ళకు ఇంకనూ తెలియపరచాల్సి ఉంది. ఇంకా సార్ ఇంకొకటి ఏంటంటే భక్తులకు సంబంధించి స్నానపు వాటర్ అంతా కూడా మురికి కాలువ వాటర్ మొత్తం కూడా గంగాలో కలుస్తూ ఉంది, గంగా నదిలో. దీనికి సంబంధించి గోదావరిలో కలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము స్నానం చేసేటప్పుడు. మిగతా సిచ్యువేషన్లో స్నానపు గదులు కూడా ఇక్కడ పూర్తిగా కేటాయించలేని పరిస్థితి ఉంది అనేది కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? గతంలో మనకు డ్రైనేజీ వాటర్ కొంత ఇక్కడ గోదావరి నదిలో కలిసేది. కానీ గతంలో మనకు ఇక్కడ ఈ వాటర్ను దాదాపు మనకు వైకుంఠధామం వరకు పైప్ లైన్ వేసి 75% పూర్తయింది. ఈ మధ్యలో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా పరిశీలించారు. ఇప్పుడు దాదాపు ఉంది, ఇంకొక 25% చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దాదాపు కలవకుండా ఉన్నది. ఇప్పుడు వైకుంఠధామం వరకు కలవకుండా ఉంది. అలాగే మనకు మేము దేవస్థాన పక్షాన మనకు టెంపరీ షెడ్స్ వేస్తున్నాం. గోదావరి నది వచ్చినప్పుడు అవి కొట్టుకుపోవడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లు వేస్తున్నాం. ముఖ్యంగా భూసేకరణ అక్కడ దేవస్థానంకు సంబంధించిన ల్యాండ్ ఎక్కడ లేదు గోదావరి నదీ తీరంన. ఇప్పుడు భూసేకరణ కాగానే గౌరవ మంత్రి గారు కూడా విన్నవించడం జరిగింది. వారి ద్వారా పర్మనెంట్గా మనం డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నాం. ఈ అన్నిటికీ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఏ విధంగా సహకారం ఉంటుంది? ఇక టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లాంటి చర్యలు తీసుకుంటే నిజంగా భక్తులు చాలా ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతుంది. భక్తులు కూడా వేల సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో గోదావరి పుష్కరాల వరకు ఇంకను మనకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ముఖ్యంగా గౌరవ స్థానిక మంత్రివర్యులు అన్ని అవగాహన ఉన్న వ్యక్తి, వారు కూడా దీని మీద సమగ్రంగా అన్ని డిస్కస్ చేస్తుండ్రు. రానున్న రోజుల్లో భక్తులకు కానీ ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. ఇది మొత్తానికి టెంపుల్ ఈవో గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సమస్యలు ఉన్న మాట వాస్తవం. ఆ సమస్యలను ఒక్కొక్క సమస్యగా మేము ఆ పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం అదేవిధంగా గారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు.
చూసాం కదా, ధర్మపురికి వస్తే యమపురే ఉండదంటున్న భక్తులు ఒకవైపు చాలా ఇక్కడికి రావడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చినప్పుడు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయనేది కూడా భక్తులు చెప్తా ఉన్నారు. కానీ అధికారులు మాత్రం వాటన్నిటికి సంబంధించి మేము పరిష్కారం చూపుతామనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవైపు పాలకపక్షం, ఒకవైపు అధికార పక్షం రెండు మేమంటే మేము అభివృద్ధి చేశామంటున్నాయి. కానీ ఎవరు అభివృద్ధి చేశారు ఏంటి అనే దానిపైన పూర్తిగా భక్తులు మాత్రం చాలా ప్రశ్నలే ఉత్పన్నం చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, ప్రభుత్వం భక్తుల మనోభావాలకు సంబంధించి ఆలయ అభివృద్ధి ఏ విధంగా చేయబోతుంది, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేయబోతుంది, ఇక కాలమే నిర్ణయించాలి. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, ధర్మపురి నుండి.